UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర వ్యవహారాల్లో ఎప్పుడు ముందంజలో ఉంటారు. తన పనిని తాను నిర్వర్తించడంలో ముందుండి నడిపిస్తారు. అయితే ప్రత్యర్థి కేటీఆర్ పైన ఆగ్రహంతో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి చిక్కుల్లో పడ్డారు. మీడియాతో మాట్లాడిన కొండ సురేఖ సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ బాంబు పేల్చింది. అక్కడితో ఆగిపోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయాలనుకున్నప్పుడు నాగార్జున రిక్వెస్ట్ చేశారని, అయితే కేటీఆర్ సమంతను తన దగ్గరకు పంపిస్తే కన్వెన్షన్ హాల్ కూల్చివేత ఆపేస్తామని చెప్పాడు. దీంతో నాగార్జున సమంతను బలవంత పెట్టాడు. ఆ రిజెక్ట్ చేయడంతో ఇద్దరికి విడాకులు ఇప్పించారు అంటూ ఆరోపణలు చేస్తూ చేసిన కామెంట్లు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక ఆమె వ్యాఖ్యలపై సినీ నటులే కాకుండా అభిమానులు కూడా కొండ సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తర్వాత అక్కినేని నాగార్జున, నాగచైతన్య కూడా ఈ విషయంపై స్పందించారు. అక్కినేని నాగార్జున ట్వీట్ ద్వారా గౌరవనీయ మంత్రివర్యులైన కొండ సురేఖ, దయచేసి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఆడవారి పట్ల మీరు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితం. మా కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా మీరు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అంటూ పోస్ట్ చేశారు. ఇక నాగచైతన్య తమ విడాకులపై రాజకీయాల్లోకి తెలంగాణ మంత్రి కొండ సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ వ్యాఖ్యలు సరైనవి కాదని పేర్కొన్నారు. ఇక సమంత కూడా రియాక్ట్ అయ్యారు. మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను ఒక పావులా వాడుకోకండి అంటూ పోస్ట్ చేసింది. నేను నాగచైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి బలవంతం వల్ల మేము విడిపోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్టీఆర్, సింగర్ చిన్మయ్, హీరో నాని, రోజా ఇలా చాలా మంది సెలబ్రిటీలు సమంతకు అండగా నిలుస్తూ వరుస ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దిగివస్తూ సమంతకు క్షమాపణలు కోరుతూ ట్వీట్ పెట్టి సమంతకు క్షమాపణలు కోరుతూ కొండ సురేఖ చేసిన ట్వీట్ మళ్ళీ వైరల్ గా మారుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.